హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి రెండవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము. ఇక్కడ తెలుగు జ్యోతి గట్టరాజు అనేటువంటి వ్యక్తి రచించింది. ఇక్కడ వచ్చేసి దిక్కులు మూలాల గురించి తెలుసుకోబోతున్నాము. అమ్మ తులసి చెట్టు ముందు నిలబడి సూర్యుడికి నమస్కారం చేస్తూ ఉంటుంది. అంతలో ధీరజ్ అక్కడికి వస్తాడు. ధీరజ్, అమ్మ రోజు ఉదయం ఇక్కడ నిలబడి నమస్కారం ఎవరికి చేస్తున్నావు అంటే, అమ్మ సూర్యుడికి బాబు అనింది. ధీరజ్, రోజు ఉదయం సూర్యుడు ఇక్కడే ఎందుకు కనిపిస్తాడు అమ్మ అనింది. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించి పడమటి దిక్కున అస్తమిస్తాడు, అందుకే రోజు ఉదయం ఇక్కడే కనిపిస్తాడు. అంటే చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువగా క్వశ్చన్లు అనేటువంటిది అడిగి తెలుసుకుంటారనమాట. ధీరజ్, అమ్మ అస్తమించడం అంటే ఏమిటి? అమ్మ మునిగిపోవడము, కనిపించకుండా పోవడము అన్నమాట. ధీరజ్, అమ్మ ఎన్ని దిక్కులు ఉన్నాయి మనకు? అమ్మ వచ్చేసి చెప్పింది, నీకు దిక్కులు తెలుసుకోవాలని ఉందా? అయితే సూర్యుడికి ఎదురుగా నిలబడి చేతులు చాచింది. కూర్చోండి, చేతులు చాపించింది. అలాగే అమ్మ అన్నాడు. అమ్మ ఎదురుగా ఉన్నది తూర్పు దిక్కు, నీకు వెనుక వైపు ఉన్నటువంటిది పడమర దిక్కు, నీకు కుడివైపు ఉన్నటువంటిది దక్షిణ దిక్కు, నీ ఎడమ చేతి వైపు ఉండేటువంటిది ఉత్తర దిక్కు. ధీరజ్, తెలిసిందమ్మా. అమ్మ అయితే దిక్కులు ఎన్నో చెప్పు అని అడిగితే ధీరజ్ 4 అని చెప్పాడు. అమ్మ, దిక్కులే కాకుండా మనకు మూలాలు కూడా ఉన్నాయి. ధీరజ్, మూలాలంటే ఏమిటమ్మా అంటే, అమ్మ 2 దిక్కులు కలిసేటువంటి చోటుని మూల అని అంటారు. తూర్పు దక్షిణ దిక్కులు కలిసేటువంటి మూల ఆగ్నేయము. దక్షిణము పడమర దిక్కులు కలిసినటువంటి మూల వచ్చేసి నైరుతి. పడమర ఉత్తర దిక్కులు కలిసేటువంటి మూలను వచ్చేసి వాయువ్యము అని అంటారు. ఉత్తరము తూర్పు దిక్కులు కలిసేటువంటి మూల ఈశాన్యము అని అంటారు. అర్థమైందా అని అంది. ధీరజ్, అర్థమైందమ్మా అన్నాడు. అమ్మ అయితే దిక్కులు మూలలు ఎన్నో చెప్పు అంటే, దిక్కులు మూలలు 4. అమ్మ, బాగా అర్థమైంది కదా, త్వరలో తయారవు, బడికి ఆలస్యం అవుతుంది. ధీరజ్, అలాగే అమ్మ అన్నాడు. కొత్త పదాలు నేర్చుకుందాము. నమస్కారం, తూర్పు, ఆగ్నేయం, సూర్యుడు, ఉత్తరం, నైరుతి, అస్తమించడం, దక్షిణం, ఈశాన్యం, దిక్కులు, పడమర, వాయువ్యం.